हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। हम लोग पढ़ रहे थे कण कण का अधिकारी, रामधारी सिंह दिनकर द्वारा लिखी गई कविता। మనం చదివాము కణ కణ का अधिकारी పోయంని, దాని అర్థాన్ని కూడా తెలుసుకున్నాం। आज గ్రామర్లోని ఫస్ట్ పేజ్ నెంబర్ 22 తీయండి। पेज नंबर 22लोनी भाषा की बात लो। फर्स्ट एंटी पर्यायवाची शब्द। पर्यायवाची शब्द में पहला है जन। जन अंटे जनता, लोग, प्रजा, लोक। दूसरा है पृथ्वी। पृथ्वी अंटे भूमि, धरा, भू, धरणी। धन, धन अंटे डब्लू, पैसा। संपत्ति, दौलत, वित्त, संपदा। అలాగే రెండోది ఏంటి విలోమ శబ్ద। విలోమ శబ్ద అంటే ఆపోజిట్స్, పాప్, పుణ్య, సుఖ్, दुख, भाग्य, अभाग्य। थर्ड वन ఉంది पुनरुक्ति शब्दों का वाक्य में प्रयोग करो। थर्ड वन पुनरुक्ति शब्दों का वाक्य में प्रयोग। वाक्य में प्रयोग। फर्स्ट ఏంటి ఇచ్చాడు जन जन। जन जन। कोरोना महामारी से जन जन भयभीत हो उठे, या कोरोना से जन जन डर गए। దాని కింద అండర్లైన్ చేయాలి। కణ కణ, देश की सेवा करना, हमारे कण कण में बसा है। हमारे कण कण में बसा है। देशभक्ति हमारे कण कण में है। कण कण का अधिकारी श्रमिक है। हम कोई भी ऐसे सेंटेंस बना सकते हैं। అలాంటి చిన్న సెంటెన్స్ ఏదైనా సెంటెన్స్ మనం రాయొచ్చు। పునరుక్తి అంటే ఏదైనా వర్డ్ రెండు సార్లు దాన్ని ఉచ్చరించినప్పుడు దాన్ని పునరుక్తి శబ్ద అంటాం అన్నమాట। పునరుక్తి शब्दों का वाक्य में प्रयोग करो। फोर्थ वन मजदूर मेहनत करता है, वाक्य का वचन में बदलना है। फोर्थ वन वाक्य का वचन बदलो। वाक्य का वचन बदलो। वाक्य दिया है मजदूर मेहनत करता है। मजदूर मेहनत करता है। దీనిలోని ఏది ఇవ్వలేదు కాబట్టి మనం మజ్దూర్ని మనం ప్లూరల్ ఫామ్లో చేస్తే మజ్దూరే వస్తుంది। మెహనత్ ఎందుకంటే మజ్దూర్ ఈజ్ ఏ मैस्कुलिन जेंडर, पुलिंग शब्द है। पुलिंग शब्द ఎప్పుడైనా దాన్ని ప్లూరల్ ఫామ్లో చేసినప్పుడు మనం సేమ్ అదే వస్తుంది। మజ్దూర్ మెహనత్కి మెహనతే ఉంటుంది, కష్టపడతాడు, మెహనత్ करता है कि ఇక్కడ చేంజ్ వస్తుంది, క్రియాలో చేంజ్ వస్తుంది। करते, करता, करते है, हैं, ఇది చేంజ్ వస్తుందన్నమాట। దీనివల్ల మనకి తెలుస్తుంది। అందుకు వాక్యాన్ని కా వాచ్యాన్ని బదులు అంటే मजदूर मेहनत करता है,
मजदूर मेहनत करते हैं। फिफ्थ वन, भाववाचक संज्ञा। भाववाचक संज्ञा बनाओ। భావవాచక సంజ్ఞలో వర్డ్ ఇచ్చాడు మనుష్య। మనుష్య, మనుష్య का क्या होगा? మనుష్యత। మనం దీని ముందర కూడా భావవాచక సంజ్ఞ చదువుకున్నాం। మనుష్య, మనుష్యత। మజ్దూర్, మజ్దూరీ। మజ్దూర్, మజ్దూరీ। ఇది భావవాచక సంజ్ఞ। తీసరా ఆలోని మనం చూద్దాం। మనం చూద్దాం। ఆలోని అధికార్, అధికారి। అధికార్, అధికారి। भाग्य, भाग्यवान। भाग्य, भाग्यवान। ఓన్లీ తేడా తెలుసుకోమని మనకి ఇచ్చాడనమాట। సో మనం ఏంటి దీనిలోని అధికార్ అంటే రైట్స్, అధికారి అంటే ఆఫీసర్। దీని మీద నాకు అధికారం ఉన్నది అంటుంటాం కదా। इस घर पर मेरा अधिकार है, इस ऑफिस का अधिकारी मोहन है। ऐसे हम जब लिखते हैं तो अधिकार, अधिकारी। अधिकार అంటే రైట్స్, అధికారి అంటే ఆఫీసర్। అలాగే భాగ్య, అదృష్టం, అదృష్టవంతుడు। భాగ్య, राम का भाग्य अच्छा है, राम बहुत ही भाग्यवान है। अदृष्टम, अदृष्टवंतुड़ो। ये उसने कहा है कि अंतर पहचानिए। वैसे ही दूसरा है संधि विच्छेद। संधि विच्छेद, बहुत ही इजी दिया है। यदि और अपि, यद्यपि। यद्यपि, यदि जमा अपि, यद्यपि। सेकंड वन दिया है पर्यावरण। पर्यावरण, परि प्लस आवरण, परि प्लस आवरण, पर्यावरण। ఇవి మనం ఆల్రెడీ సంధి చెప్పుకున్నప్పుడు చక్కగా వివరంగా చెప్పుకున్నాం। మీరు కావాల్సి సంధి చెప్పిన వీడియోస్ని అగర్ చూసినట్లయితే ఇది మీకు చక్కగా అర్థం అవుతుంది। थर्ड वन दिया है समास पहचानिए। समास पहचानिए। समास पहचानिए में दिया है श्रमजल, श्रमजल, श्रम का जल। श्रम का जल ఎక్కడైతే కా, కే, కి, నే ఏదైనా కారక చిహ్నాలు వస్తాయో దాన్ని మనం ఏంటంటాం? तत्पुरुष समास। उसको क्या कहते हैं? तत्पुरुष समास। दूसरा दिया है नभ तल। नभ तल, नभ और तल। नभ और तल और పెట్టినప్పుడు అది ఏమవుతుంది? రెండు సమానమే కాబట్టి దాన్ని మనం ద్వంద్వ సమాస్ అంటాం। ద్వంద్వ సమాస్। तीसरा दिया है भुजबल।
भुज बल, भुज का बल, भुज का బల్. సేమ్ అలాగే తత్పురుష సమాస్ కా వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏంటంటాం, తత్పురుష సమాస్. राइट. चौथा दिया है पद परिचय दीजिए. फोर्थ वन, पद परिचय दीजिए. पद परिचय అంటే ఆ పదానికి మనం పరిచయం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. एक मनुज संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. అయితే అండర్లైన్ ఏముంటున్నది, ఏక్ అండ్ ఔర్. సో దీని పదాన్ని ఎప్పుడైనా మనం ఏదైనా వర్డ్ని మనం సెంటెన్స్లో ఉపయోగించినప్పుడు దాన్ని మనం పద అంటాం. ఈ పదానికి అంటే ఏక్ అంటే ఏమిటి మనకి తెలుసు, యాడ్జెక్టివ్, విశేషణ్. ये क्या है, विशेषण शब्द है. अब विशेषण में कौन सा विशेषण है, संख्यावाचक विशेषण है. అయితే ఏంటిది, సంఖ్యావాచక్, సంఖ్యావాచక్ విశేషణ్. సంఖ్యావాచక విశేషణలో కూడా ఏంటి, ఏ కంటే ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తున్నది కాబట్టి దీన్ని మనం ఏంటంటాం, నిశ్చిత, నిశ్చిత సంఖ్యావాచక विशेषण, संख्यावाचक विशेषण. సో మన ఎగ్జామ్లో పద పరిచయం ఇచ్చినప్పుడు ఏదైనా పదానికి అది ఏమిటి అనేది మనం కరెక్ట్గా చెప్పాలి. एक विशेषण है, एक संख्यावाचक विशेषण है, निश्चित संख्यावाचक विशेषण है. वैसे ही और అంటే समुच्चय बोधक. समुच्चय बोधक అంటే రెండు సెంటెన్స్ని కానీ రెండు వర్డ్స్ని కానీ కలిపే వర్డ్ని మనం సముచ్చయ బోధక్ అంటాం. సముచ్చయ బోధక్లో కూడా ఔర్ ఏంటి, సమనాధికరణ్, సమనాధికరణ్, సమనాధికరణ్ సముచ్చయ బోధక్ అన్నమాట. రెండు ఎందుకంటే రెండు సెంటెన్స్లో ఈక్వల్గా సమానంగా ఉన్నది. अर्थ का पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. तीसरा दिया है, फिफ्थ वन है, जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. जिसने, దీనిలో కారక చిహ్నాల్ని మనం గుర్తించాలి. జిస్నే, जिसनेలో నే ఉంది. నే అంటే ఏంటి మనకి తెలుసు, कर्ता कारक. तो इसमें ये इसको क्या पहचानेंगे, हम इसको क्या कहेंगे, कर्ता कारक. सॉरी, कर्ता कारक. कर्ता ने कर्म को जब हम लोग कहते हैं तो ने लगा है, तो ये कौन सा कारक हुआ, कर्ता कारक अయింది. రెండోది ఏంటి, उसे. उसे क्या है, वह ने ఎప్పుడైతే మనం మారుస్తాం सर्वनाम में, जब वो थर्ड पर्सन हो जाता है, मैं, तुम और वह का ही दूसरा भाग है उसे, उसको. तो ये हुआ, उसे क्या हुआ, कर्म कारक. कर्ता ने कर्म को, कर्म कारक. ये कौन सा कारक है, उसे कर्म कारक है. उसको कहते हैं या उसे कहते हैं, उसे पेन चाहिए, उसको पेन चाहिए, तो ये जो है कर्म कारक हुआ.
थर्ड वन उपसर्ग पहचानिए ఈలోని थर्ड वन उपसर्ग पहचानिए अभाग्य అభాగ్యలో ఏంటి ఉపసర్గ అ మనం అనుకున్నాం కదా ఎప్పుడైనా ప్రీఫిక్స్ ముందర ఏదైనా రూట్ వర్డ్కి ముందర మనం జోడించేదాన్ని మనం ఉపసర్గ అంటాం అభాగ్య అ దుర్భాగ్య దుర్భాగ్య లో ఏమొచ్చింది దు దుర్ భాగ్యలో ముందర జోడించింది ఏంటి దుర్ మూడోది సుభాగ్య సుభాగ్యలో క్యా ఏం జోడించాం మనం సు రైట్ అండ్ ప్రత్యయ పహచానియే నెక్స్ట్ వన్ ఇచ్చింది ఏంటి ప్రత్యయ పహచానియే ప్రాకృతిక్ ప్రాకృతిక్ ప్రకృతిలో మనం ఇక్ అనేది జోడించాము तो इसमें प्रत्यय क्या है प्रत्यय అంటే सफिक्स वर्ड की వెనకాతల జోడించింది प्रत्यय क्या है प्राकृतिक में इक अधिकारी अधिकारी अधिकार अधिकारी तो क्या हुआ इसमें ई अधिकार अधिकारी ఈ అని మనం జోడించాం भाग्यवान भाग्य रूट वर्ड है और हमने जोड़ा है वान सो वान इसमें प्रत्यय है नेक्स्ट फिफ्थ वन पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं लिंग बदलकर वाक्य लिखिए पुरुष श्रमिक पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं అయితే पुरुष के मन लिंग बदलेंगे तो क्या होगा लिंग बदलना है तो क्या होगा पुरुष का स्त्री ఇక్కడ करते हैं ఇచ్చాడు కాబట్టి పురుష్ ఇక్కడ బహువచనంలో ఉన్నది సో పురుష శ్రమిక్ అంటే ఇక్కడ ఏం వస్తుంది స్త్రీ స్త్రీయా स्त्रियां स्त्रियां श्रमिक के रूप में मेहनत करते हैं करती हैं स्त्रीलिंग కాబట్టి ఏం రాస్తాం మనం करती हैं ఇది సెంటెన్స్ ఇలా మార్చాలన్నమాట पुरुष श्रमिक स्त्रियां पुरुष एक वचन और बहुवचन రెండిట్లోని పురుషునే పురుషే అంటాం whereas स्त्रीलिंगలో स्त्री स्त्रियां श्रमिक के रूप में मेहनत करती हैं इस तरह से ही आगे के भी लेसन्स हम पढ़ेंगे और एग्ज़ाम का डेट भी आ गया है 10th क्लास डेट एग्जामिनेशन डेट కూడా వచ్చేసింది కాబట్టి మనం కష్టపడి చదువుదాం अगर आपको मेरे वीडियोस पसंद आते हैं तो इसे लाइक कीजिए शेयर कीजिए और सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब कर लीजिए धन्यवाद।